ఫస్ట్ అందరూ నా హెల్త్ ఎట్లా ఉందని అడుగుతున్నారు కదా, పేరు పేరున అందరికి చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాం. వీడియోస్ రావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. రావట్లేదు, ఇకపై వస్తాయి. రీజను ఉన్నాయిలేండి, చాలా రీజన్స్. నేను ఒక్కడే కనపడుతున్నా మీకు, అందరు దాక్కుని ఉన్నారు వెనక మళ్ళీ. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? విషయం ఏంటంటే ఇందాక సురేష్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి కుదర రాను కూడా రావట్లేదు, నారింజకాయలు ఉన్నాయి కోసుకెళ్దాం రా అన్నాడు. ఇటు వెళ్తున్నాం కదా, ఎప్పటి నుంచో మీరు కూడా సురేష్ ఎట్లా ఉన్నాడని చెప్పి అడుగుతున్నారు. సురేష్ని చూపిద్దాం, నారింజకాయలు అయితే కోసుకొద్దాం. అలాగే వీడియో తీసి కూడా చాలా రోజులు అవుతుంది కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఏం చేసి రా, ముందుకు రా, వెలుగులోకి రా. ఈ పిలకలు కనపడతల్లా, సితార్ గాడికి కంటిన్యూస్గా పిలకలు అయితే ఆడుతున్నారండి. ఎందుకోండి పిలకలు చెప్పి వెనక్కి తిరుగు. గుండోడి పోయాడు, ఇంకా మగపిల్లడు పోయాడు, ఆడపిల్ల అయిపోయింది. చెప్పు. బాగానే ఉంది. నిదానంగా మాట్లాడుకుందామండి. మాటలో బయలుదేరడం మన ఛానల్లో మాట్లాడుకుందాం. మీ ఛానల్లో మాట్లాడుకోండి. అదే సంగతి. ఇప్పుడు మనం అయితే సురేష్ దగ్గరికి స్టార్ట్ అయిపోయి ఎప్పుడు రమ్మన్నాడు తెలుసా? 2 గంటలకు రమ్మన్నాడు. ఇప్పుడు టైం చూస్తే 4 అయింది. 4 గంటలకు వెళ్తున్నాయి, 2 గంటలకు రమ్మంటే. ఎందుకు ఇంత దూరం ప్రయాణం అని నాకు తెలియదు. మీ ఊరు నుంచి మా ఊరికి అంటాడు వెళ్ళినాక. అది సరిగ్గా మరి బైక్ తల ఉంది సార్. సురేష్ ఎక్కడ అని ఆ కామెంట్లు చూస్తుంటే నేను గురు, ఇప్పుడు నువ్వు అట్ట నడతా కుర్చీలు తెస్తాం అవసరమా? ఇవ్వండి సుబ్బారామయ్య, నేనైతే కలిసి వచ్చాము సురేష్ గారి దగ్గరికి. చాలా అవుతుంది మా కనపడి నువ్వు కూడా వీడియోలో. అయ్యా అంత మాట ఎందుకులే అయ్యా, వద్దులే నువ్వు కూర్చో అందులో. హలో ముక్తిగా, ఏందంటున్నా? మేము పిచ్చి బట్టలు వేసుకొచ్చామా? నువ్వేమో మంచి గౌన్ వేసుకున్నా, మీరు పిచ్చి బట్టలు వేసుకొచ్చారు. నా గౌన్ చూడండి ఎంత బాగుంది అంటుంది. ఏం సంగతిలో? ఏంది గురు చెప్పు. ఏం చెప్పేది అది నువ్వు చెప్పు. ఇంటర్వ్యూ చేస్తాను ప్లాన్ చేసినప్పుడు ప్రిపేర్ అయ్యొచ్చు. నిజం గురు, ఇందాక కూడా ఫోన్ చేసి మామయ్య ఒకరు సురేష్ గారికి ఎట్టుంది అంటున్నారు. ఇది ఇట్టున్నా అసలు ప్రాబ్లం చెప్పాలి, నేను కూడా చెప్పాలి ఇప్పుడు దాకా. చెప్పు. ప్రాబ్లం ఏముంది, ఎక్కడికి వెళ్ళినా కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఈ జాయింట్లు మెయిన్, ఇది ఈ జాయింట్ అనేది. 4 హాస్పిటల్ ఏం తిరిగినట్టున్నావు కదా ఇప్పటికి? 6కి వెళ్ళావా? కాటూరు హాస్పిటల్తో 6. కాటూరు హాస్పిటల్ బైకే తమ్ముడు తోలుతున్నాడా? నేనే. అంటే మురళి దగ్గర ఇంజక్షన్ చేయించుకున్నా, కొంచెం బెటర్గా బండి పట్టుకోవడానికి. బస్కి వెళ్ళాడు అప్పుడు. ఇక పొన్నూరు దాకా వెళ్ళి పొన్నూరు నుంచి అక్కడ ఎక్కించుకుని వెళ్ళా. ఫస్ట్ అందరూ నా హెల్త్ ఎట్లా ఉందని అడుగుతున్నారు కదా, పేరు పేరున అందరికి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఎప్పుడు కాదు, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నావు అనుకున్నా. ఇంచుమించుగా నువ్వు ఎప్పుడైతే కనపట్టలేదు, అదే కిరణ్ డ్యూటీకి ఝాన్సీ వెళ్ళింది చూసావా, అప్పుడు నుంచి అడుగుతున్నారు అసలు ఏమైంది. అసలు విషయం ఏంటంటే, ఉగాది పండగ, ఉగాది కాదు అదేంటది, దీపావళి నుంచి, దీపావళి పండుగ నుంచి ప్రాబ్లం. దీపావళి పండగకి గోరింటాకు పెట్టింది అమ్మాయి గారి. అది దుప్పట్లకి వేద్దామని నైట్ అంతా ఇట్లా తల కింద పెట్టుకుని పడుకుంది. ఇక తెల్లారిన దగ్గర నుంచి బిగిన్ అయింది పెయిన్. రక్తం దానివల్ల అనుకున్నా మాట్లాడుతూ ఉండండి. కాకపోతే ఆ ప్రాబ్లం దీనివల్ల బయట. వందనలయ్యా, 1000 పెట్టు. సరే 100 పెట్టు. ఏం అవే సంగతులు ఎట్టున్నారు? ఏంది? అందరం బాగున్నాం. నీ కూతురు బాగుంది, నా కూతురు బాగున్నారు. వీడియోలో ఎంతమంది అడుగుతున్నారు సురేష్ని. ఏమైంది సురేష్కి? ఏమైంది చెప్పు.
చూడు దగ్గరగా 10-12 హాస్పిటల్ దాకా తిరిగాం. ఏది బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఏమవుతుంది అంటున్నారు, తగ్గట్లేదు. కానీ ఫస్ట్ ఏలు నుంచి ఈ చెయ్యి మొత్తం వాసింది. ఒకరోజు ఇట్ట వచ్చాడు మాయా మనూరు, ఇట్ట కుంటుకుంటూ వచ్చాడు. కాలు పైకి లేపటం కూడా లేదు గురు. ఇక్కడ బ్లాక్ ఉంది, అవునవును. ఈ బ్లాక్ మొత్తం లోపల మొత్తానికి ఏదో డ్యామేజ్ అయిందన్న కండ. అది మన కాటూరు హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ చేశారు, దీని మీద జెల్ పూసి ప్రెగ్నెంట్ వాళ్ళకి చూస్తారు లోపల బేబీ కనపడుతుంది అట్లా చేశారు. చేసి స్క్రీన్ మీద చూసి ఏం లేదంటున్నారు వాళ్ళు. అన్ని టెస్టులు చేశారు, ఏం లేదంటున్నారు. ఒకవేళ థైరాయిడ్ వల్ల ఇట్లాగ నొప్పులు వస్తున్నాయని థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు, ఏం లేదు. అన్ని ఒకసారి చూసినప్పుడు నేను దడుచుకున్నా. చెబుతున్నాడు, పొద్దున్న చెబుతున్నాడు, ముఖం అంతా వాసిపోయి అనిపించింది నాకు. పొద్దున్న చదువుతున్నాడు నాకు అమ్మ ఇంటికి వచ్చినప్పుడు. చీరాల్లో ఒక డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడా, మళ్ళీ ఆయన పేరు ఎందుకు లేదు ఛానల్లో మెడిసిన్ వాడా. వాటిల్లో ఒక టాబ్లెట్ నాకు గిట్ల, దాని మూలంగా మొహం ఒళ్ళు ఉబ్బిపోయి పొక్కులు వచ్చేసింది ఒళ్ళు అంతా. అవి ఆపేసా. సరే గురు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నీ ఆరోగ్యం కోలుకోవాలని చెప్పేసి మా ఫ్యామిలీ తరఫున, మా సబ్స్క్రైబర్ తరఫున అందరికి చాలా థ్యాంక్స్. అది సంగతి. చక్కగా అండి నవ్వుతా జాలీగా ఇంకో వీడియోలో కనపడదాము. అంతగా అప్పటిదాకా పాపం నేనైతే చూడండి. మరి కాయలు సంగతి నువ్వు రావా? వస్తా, నేను చెప్పులు నేను బండిలో పెట్టుకుని కవర్ కూడా తెచ్చా. ఏది పదమా, నువ్వు కూడా 4 కాయలు తీసుకెళ్తే బాగుంటుంది. ఈ కాపులో ఏమి అడుగుతానే ఉన్నారు. మక్కాయలు వచ్చినప్పుడు ఓకే ఓకే గురు, ఈ చెట్టు తీయకుండావా? ఈ చెట్టు తీయకుండావా? ఏదే మరి ఇయ్యే పండిన ఇయ్యే కొద్దాం. మంచి పని చేసావు. ఈ పచ్చిగా ఉండే దీనికి ఎక్కువ కాపు మాయా. నిజమే. అవునా? బత్తకాయలు ఏరుంటుందా? ఓపెన్ చేయమా. తలకాయ మీద పడుతుంటా కొత్తనాడు. కొంకి పెద్ద చెయ్యా. ఇటు ఉండే బాబాయ్, ఎర్రటి అన్ని పైన ఉండే. ఒకసారి చెట్లు కోతానికి వచ్చా, తిని ఆనందం లేకపోయాక పొల్లగా వచ్చిన పళ్ళు. బత్తాకాయ కమలాకాయ. అవును. పోయి ఆడకే ఇందాక తిన్నావయ్యా ఇద్దరం కూర్చుని. అయితే పట్టుకో, పట్టుకో, ఒక బద్ద తీసుకో. ఒక బద్ద నువ్వు ఇచ్చి అప్పలకాయ తీయాలయ్యా. తిను. ఆ పై కొట్టి రాలిపోతాయి పండి. నీ కొంచెం పెద్ద కర్ర అయితే ఎంత తీగురే బాగా తీగుండే. ఎందుకు పంచదార పోతున్నాం మేము రోజు. ఏమనుకుంటున్నా? థ్యాంక్స్ అయ్యా. మా ఇంటికి వచ్చి మా చెట్టుకాయ కూర్చొని నాకే మద్దతు. ఏం పండిందా ఆగుతారుగా? మరి ఆగాలిగా. కాయ కూడా పెద్దగా ఉంది గురు. ఒక కాయ చూడు, ఇది ఎంత ఉండిద్ది అమృదు. ఒక కాయ నిజమే గురు. ఇది ఏడుంది నువ్వు అన్నావు, కిందే దొరికింది అది. ఇదిగో ఊరు మైన మొత్తం కాయలే. నిజంగా మన ఏరియాలో నేను చూడలేదు గురు ఇట్లా. కొంకే ఊడిపోయిందా? ఇప్పుడు నువ్వు కోసావు కదా కొట్టు.
పడిపోద్ది కరెక్ట్గా కొట్టినా ఇదిగో అరచి ఎంత ఉంది మాది ఇది చిన్నది గురు. ఇంక పెద్ద ఉండయా అంతకుముందు కాపులో మక్కాయలు రాయను పచ్చికొండ ఏం కాదు బాగా అంతకుముందు కాపులో అబ్బా మక్కాయలు కోసుకెళ్ళి తలకాయ పడుతుంది. ఇంకొండ సొక్కాయి. అక్కడ పెద్ద కాయ కోసారు గురు. పట్ట పగలు అంత పబ్లిక్ గా నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? దొరతనం దొంగతనం కాదు. కానీ మన చెట్లు మన కోసుకుంటే అది కూడా లాక్కు ఆ చేతిలో దీవ వెనకాల ఇంకో దెమ్మంది ఎక్కువ నీ వెనక ఇంకో దెమ్మంది చూడు. అబ్బా ఇగోండి కాయలు చాలా తీయగా ఉన్నాయి. పంచదార వేసారు దీంట్లో. వాళ్ళు ఇప్పుడు మనోళ్ళు సబ్స్క్రైబర్లు మాకు కూడా పంపి పార్సల్ అంటారు. కాపు ఇప్పుడే స్టార్టింగ్ ఎండింగ్ ఇది ఇది ఎండింగ్ స్టార్టింగ్ ఎప్పుడు జనవరి 3 నెలలు వెనక్కి వెళ్ళు. 3 నెలల నుంచి తింటానే ఉన్నాం బాబు. హలో 3 నెలలు వెనక్కనమంటే 3 అడుగులు వెనక్కి కాదు. ఆడు వంగున్నాడు ఈ మీద బడాలి తపామని. అది ఎడదాకా వచ్చింది. ఈయన క్రికెట్ 6లు కొట్టినట్టు కొడుతుంటే మనం ఏడ పట్టుకుంటాం. ఆ పై 2 కూడా కోసి ఇటు పండి మళ్ళీ రాలిపోతాయి. కింద అన్నీ పండి కింద రాలిపోవటం. అయితే ఒకట్లే రోడ్డు అమ్ముతుంటే తీసుకెళ్తాం. అబ్బా అస్సలు సమస్య లేదు. ఊరి చివర అవ్వడానికి ఒకటే ఇగో ఈ గడ్డి మీ ఆధారం సాటు సరిపోతులే చాలే. ఇంకో కవర్ ఉంటే ఈ గురు నేను కవర్ తెచ్చాను. ఫుల్ అయిపోయింది గురు కవరు. చూడు తలకాయ మీద పట్టుకో ఇది కూడా పట్టుకో. లెక్క చేస్తున్నారు ఇద్దరు. ఓ రా అంటున్నావేంది మామ? ఇంటికి వస్తాం మామ. వెళ్దామా? సరే మరి అదండి సంగతి. సురేష్ దగ్గర నుంచి అయితే సెలవు తీసుకుంటున్నాం ఫుల్గా కాయలు కోసుకుని. మెంటలా మన బండి ఏది? పాత బండి వేసుకొస్తున్నావు అన్నావా? మాటలు నేర్చు. మీ ఊర్లో మాటలు అమ్ముతున్నారా? ఎక్కడ? ఎవరు కొట్టుకాడా? ఎవరు కొట్టుకాడా? వాళ్ళు వస్తారా? అమ్మాయి వాళ్ళు వస్తారా స్కూల్ నుంచి? వచ్చి ఎప్పుడు నేను వచ్చేటప్పటికే వచ్చేసారు. సరే నేను కొంచెంసేపు నాకు వస్తాను. సరే ఏంది వెళ్తావు నిజంగా? మాటలు ఎవరు కొట్టుకాడ అమ్ముతారు గురు మీ ఊర్లో? మా అమ్మాయి అమ్మిద్ది అయితే చూసా పట్టుకో వెళ్దాం. సరే సాయంత్రం వస్తా అంట నాన్న. అప్పుడు వద్దు వెళ్ళిపోండి. నిజంగా అడకల్లా కేడతాం మళ్ళీ రాడు వెనక్కి. బాయ్. మంచి కాయలు ఇచ్చారు నీకు మీ అవునా? నీకు మీ నాన్నగారికి మీ తాతగారికి ధన్యవాదాలు. సరే బాబాయ్ కష్టపడి కోసి ఇచ్చావు. అలిగిందా? ఈ అలుగుడు కిందకి దింపి చూడాలి నేను. ఇప్పుడు వీడియో కాల్లో చూసా. అలుగమ్మా అట్లా కాదు, చేతులు కట్టుకుని తలకాయ కిందకి దించుకోవాలి. అట్టయితే నలుగుడు. ఇది వేరే రకం అలుగుడు. హ్యాండ్స్ అప్. ఇది హ్యాండ్స్ అప్ అలుగుడు. అయ్యో అయ్యా. బాయ్. మళ్ళీ వస్తాం. వెళ్ళమ్మా. మొహం కనిపించట్లేదు ఇప్పుడు కనపడతాను చూడు. తీసుకెళ్ళి తీయకుంటాయి ఈ మొత్తం ఈ చెట్టు. సరే మాయా వెళ్ళొత్తా.
తినండి పోండి. వెళ్ళండి ఇక అక్కడ కూర్చుని వాటిని మన భోజనాల్లో కాక తింటారు చూసి అర్థమండి. చిన్న బిందువుకి పెద్ద బిందువుకి ఇంకా అబ్బడా మీ పేరు గుర్తు అట్లా భావన జెస్సీకి తినమా. అవునా ఈ ఆకులు పెట్టుకుంటే వచ్చిద్దా? ఆకులు పెట్టుకుంటే రాదమ్మా, లోపల ఇత్తనాలు వేస్తే వచ్చిద్ది. ఇస్తారానా? అమ్మాయి నందుగోడు కూడా వస్తున్నాడు, నందుగోడు గడి కాయ తెచ్చుకోపోరా. ఏ పిల్ల సితారంటేనా? అవునా? అందరం బతినాడుతుంది, ఎవరు ఒకళ్ళు పట్టుకోండి అమ్మాయి దాన్ని. కొబ్బరి చెప్పు కొబ్బరి చెప్పు లాగా ఉందా? ఇట్లా తింటారా? ఎందుకు అంత కష్టపడదా తింటాం? చూడండి వరుసగా లైన్ కట్టారు. కూర్చోపు నువ్వు కూడా లైన్లో. ఏం సంచి దిష్టి పెడతారని లోపల పెట్టొచ్చారు, అప్పుడు అవి పొంగల్ ఒకటే కూడా తెస్తున్నారా? అంతేగా, లేకపోతే సంచి ఆడే పెట్టేవాళ్ళుగా. గుడ్ మార్నింగ్ టు యూ. హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ? హాయ్. బాడీ లాంగ్వేజ్ మారిపోయింది ఇప్పుడు. అందుకే హాయ్ అన్నావు, అందుకే తర్వాత ఏం సంగతిలో. ఏం తమ్ముడు కాజాలు టెల్ మీ, ఇప్పుడు నిజం తింటా కూర్చున్నా నేను వచ్చా. అవురా? ఇంత అబద్ధం, గొప్ప అబద్ధమే చెప్పావు నా కోసం. నా కోసం అది. నేను మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెబుతావా? కమ్ బ్యాక్ లాస్ట్ లో చదువుదాం ఇంకోటి. అదే వెళ్ళిపోయేటప్పుడు, అదే వెళ్ళిపోయేటప్పుడు అంటున్నా. సరే కానీ ఒక కేజీ కొట్టు. అనుకున్నా, అదే అనుకున్నా. నేనే లాస్ట్ కస్టమరా? ఓకే ఓకే సరే. అంటే టైం అయిపోయింది, చదువుతున్నాను. సరే బయలుదేరతా మరి. ఓకే లాస్ట్ ఇంకొకసారి. ఏంది నువ్వే తీసుకుంటావు ఏంది? హాయ్ ఫ్రెండ్స్. ఓహో ఇదా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికి, మా అన్నయ్య తరఫున అభిమానులందరికీ, నా తరఫున అభిమానులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యా ఈ సంవత్సరాన్ని గడవని ఎట్టగట్ట, వచ్చే సంవత్సరం సంగతి దేవుడు ఎరుగు. అదే అదే సరే బయలుదేరతా మరి. బాయ్ ఫ్రెండ్స్. చేసుకో చూడు, అంటే బాగుందా, బాగా పెట్టానని. బాగా కట్టావు. అంటే కట్టుకున్నానండి. టైం ఎంత అయింది? 7:35. నేను 8 గంటలకి, ఎన్నింటికి? 11:30కి. 11:30 చేశారు పోనా? అదే నాకు చెప్పారు కన్ఫర్మ్. లేక అవసరం లేదు, తెలుసాక అవసరం లేదంట. మాట క్యాన్సిల్ అయింది కారు. నేను అరవలేదు, ఒకసారి అరవండి. సర్లే అదన్నుండు. సరే అబ్బా కుక్క కూర కొరత. ఎందుకు అంత నవ్వా? కారు పోయింది అనగానే. యాక్చువల్ అండి అసలుకి కారు ఒకటి వచ్చింది. ఎట్లా అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్నోవా తోలుతున్నా అని చెప్పి సంతోషపడ్డా. ఇప్పటిదాకా ఇన్నోవా కారు తోలే.
అయితే అది నైట్ 1 గంట కారు తీసుకుని గుంటూరు వెళ్ళి సార్ని ఎక్కించుకుని బాపట్ల వచ్చి అక్కడ నుంచి కలెక్టరేట్లో సార్ పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు ఆయన పని అయిపోతే ఆయన తీసుకుని విజయవాడ వెళ్ళి అక్కడ ఆయన డ్రాప్ చేసి విజయవాడ నుంచి బాపట్ల నుంచి కారు అక్కడ పెట్టి ఇక్కడికి రావాలి. అది కాన్సెప్ట్. 2000 అన్న వస్తాయని చెప్పి నేను ఆనందపడితే వెళ్ళకూడదు అని చెప్పి మనసులో అనుకున్నానంట వీళ్ళందరూ. అంటే గట్టి కోరుకుంటాయి అంటారు కదా. అదేమో ఎందుకో మొత్తానికి కారణం వేరే కారణం చేత పోయింది. ఏదన్నా కానీ ఏంది అన్నం వండిందంట అంటే చూద్దాం. పుదీనా రైసా ఇది? కొత్తిమీర రైసా? దేవుడు ఉన్నాడ్రా, పొద్దున్నే కారు తెప్పించాడ్రా. ఎట్టవా ఎట్టా చెప్పు, ఎట్ట చెప్పు. దేవుడు అంటే కారు నిన్ను వెళ్ళొద్దని అంటలే నేను. ఇదంటే ఇప్పుడు నైట్ ఇప్పుడు 11:30 టైం అయిపోయి మళ్ళీ రేపు ఇప్పుడు వస్తావు కదా. సరే ఎప్పుడైతే రూపాయి తెచ్చుకుంటానికే కదా. ఖచ్చితంగా పని చేసుకోవాలి. పువ్వులు ఖచ్చితంగా రెస్టారెంట్ పని చేసుకోవాలి, తప్పదు. సరే రూపాయి అంటే అట్లా అంటారు రూపాయిని. ఇదిగోండి మన చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు ఆడిచ్చేస్తారు, బగారా రైస్ లాంటిది. కరివేపాకు పడ తినాలి. ఓన్లో అయితే ఇది రంగు మారిపోయిందా? కొంచెం ఉంటే అంటే కూడంలో అని కాకుండా పిల్లలకి కొంచెం ఇదిగా ఉంది. తృప్తిగా తిన్నామండి. 10 నిమిషాల వరకు 9 అయితే అయింది టైము. 2000 కాస్త మనకి 700కి పడిపోయింది బేరం. అదే నేను వెళ్ళినట్టు అది తెల్లారి వెళ్ళినట్టు ఈ రైతు వెళ్ళినట్టయితే రేపుకి 2000 వచ్చాయి. కాకపోతే మనం రేపే వెళ్తున్నాం కాబట్టి తినాలకి 700 ఇస్తారన్నమాట. అది విషయం. అయితే ఏం చేయాల్సి ఇంకా సంగతిలో అదేంటి సంగతి? ఈ మాట చాలా రోజులు అయిపోతుందేమో. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గలగల్లాడుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.